తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండో జాబితాపై సీనియర్లు గురుగా ఉన్నారు. చాలామంది సీనియర్ల భవిష్యత్తు ఏంటన్నది కూడా రెండో జాబితాలో కూడా చంద్రబాబు నాయుడు తేల్చలేకపోయారు. ఇప్పుడంతా వాళ్ళు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకునేందుకు కూడా కొందరు సీనియర్లు సిద్ధమవుతున్నారు. బండారు సత్యనారాయణమూర్తి వైసీపీ నేతలపైన అత్యంత అనుచితంగా దాడి చేస్తూ వచ్చేవారు వ్యాఖ్యలతో. విజయసాయిరెడ్డిని కావచ్చు, రోజాను కావచ్చు, రోజాను అత్యంత దారుణంగా తిట్టి ఏకంగా పరువు నష్టం దావాని కూడా బండారు సత్యనారాయణమూర్తి ఎదుర్కొంటున్నారు. ఆయన తాను ఇంత గట్టిగా పోరాడుతున్నాను కాబట్టి తనకు తన కుమారుడికి తప్పకుండా 2 టికెట్లు వస్తాయని భావించారు. ఆయన పెందుర్తి టికెట్ను ఆశించారు. కానీ పెందుర్తి టికెట్ను జనసేనకు చంద్రబాబు నాయుడు కేటాయించేశారు. పవన్ కళ్యాణ్ నిన్న తన అభ్యర్థిని కూడా అక్కడ అనధికారికంగా ప్రకటించేశారు. పంచకర్ల రమేష్ బాబుని పిలిచి పెందుర్తి నుంచి మీరే పోటీ చేయబోతున్నారు, వెళ్ళి ప్రచారం చేసుకోండి అంటూ కూడా చెప్పేశారు. దాంతో ఒక టికెట్ అయినా ఇస్తారు, మాడుగుల ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తారని బండారు సత్యనారాయణమూర్తి కుటుంబం ఆశించింది. కానీ అక్కడ కూడా ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ను చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించారు మాడుగుల నుంచి. సో దీంతో బండారు సత్యనారాయణమూర్తి కుటుంబానికి టికెట్ ఉందా లేదా అన్నదైతే ఇక అనుమానమే కలుగుతుంది. ఈ విషయం తెలిసే కావచ్చు, ఉదయం నుంచి ఆయన ఇంటిలోనే కూర్చున్నారు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఎవరితోనూ కలవడం లేదు. పెద్ద ఎత్తున అనుచరులు కార్యకర్తలు వచ్చినా వాళ్ళతో మాట్లాడేందుకు విముఖంగా ఉన్నారు. కార్యకర్తలు పెందుర్తి కాకపోతే మరో నియోజకవర్గం చంద్రబాబు నాయుడిని అడగండి అని ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా బండారు సత్యనారాయణమూర్తి మాత్రం స్పందించడం లేదు. బహుశా ఇక ఏ టికెట్ తనకు రాదు అన్న నిర్ధారణకు వచ్చారా అన్న అనుమానం కలుగుతోంది. బండారు సత్యనారాయణమూర్తి రెండో కుమార్తెనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకున్నారు. ఆయన ద్వారా కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. అచ్చెన్నాయుడు ద్వారా కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది అని చెప్తున్నారు. దాంతోపాటు గంటా శ్రీనివాసరావు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన విశాఖ జిల్లా పరిధిలోనే పోటీ చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన్ను విజయనగరం జిల్లాకు పంపించేసి అక్కడ బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయిస్తే ఏదో ఒకటి తేలిపోతుంది అన్నట్టుగా ఉన్నారు. గంటా మాత్రం దీనికి ససేమిరా అంటూ వచ్చారు. 150 కిలోమీటర్ల దూరం తనకు చీపురుపల్లి కొత్త నియోజకవర్గం అవుతుంది, అక్కడికి వెళ్ళలేను, భీమిలిలో పోటీ చేస్తాను, లేదంటే విశాఖ జిల్లాలోనే ఎక్కడైనా ఒక టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అంటూ చెబుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు మాత్రం అంగీకరించలేదు. ఈరోజు రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాసరావు భవితవ్యంపై క్లారిటీ ఇవ్వలేదు. గంటా శ్రీనివాస్ తన అనుచరులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. పోటీ చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేయండి, లేకుంటే పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ప్రచారం కూడా నడుస్తుంది. గంటా శ్రీనివాసరావు రెండో జాబితాలో కూడా తన పేరు లేని నేపథ్యంలో ఏం చేస్తారో అన్నది కూడా చూడాలి. అలాగే నెల్లూరు జిల్లా కోవూరులో కూడా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి షాక్ తగిలిందనే చెప్పాలి. అక్కడ కూడా కోవూరు ఇన్ఛార్జ్గా ప్రస్తుతం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు దినేష్ ఉంటూ వచ్చారు. కానీ ఆయనకు కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. నిజానికి వైసీపీలో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలోనే తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలని అడిగారు. అందుకు కోవూరు నియోజకవర్గాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కాదని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కాదని టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతోనే వాళ్ళు టీడీపీలో చేరినట్టుగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో చేరడమే ఆలస్యం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ టికెట్, ఆయన సతీమణికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ను కూడా ఖాయం చేశారు. ఇంతకాలం పనిచేస్తూ వచ్చిన పోలంరెడ్డి కుటుంబానికి అయితే షాక్ తగిలిందని చెప్పాలి. కేవలం డబ్బు ప్రభావంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అసంతృప్తి వర్గం ఆవేదన చెందుతూ ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటన్నది కూడా తేల్చలేదు. రెండో జాబితాలో ఆయన పేరు కూడా లేదు. ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. వరదరాజుల రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదు, అతన్ని ఓడించి తీరుతామని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి చెప్పారు. అయినప్పటికీ కూడా అక్కడ వరదరాజరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు లింగారెడ్డి ఎలా స్పందిస్తారు అన్నదైతే చూడాలి. ఇలా పలు నియోజకవర్గాల్లో కొందరి తలరాతలు మారిపోయాయి. వాళ్ళంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళంతా బయటకు వస్తారా, బహిరంగంగా స్పందిస్తారా, లేకుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని సమర్థవంతంగా బుజ్జగిస్తారా అన్నదైతే చూడాలి.